ఫస్ట్ ఎప్పుడు కూడా ఎవరికి కూడా పుస్తకాలను చూజ్ చేసుకునే అంత కెపాసిటీ, అంత జ్ఞానం ఉండదు. అదే జ్ఞానం 2 రకాలు అని చెప్తుంటారు. ఒకటి అసలు నీ దగ్గర జ్ఞానం ఉండటం, రెండోది ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో తెలియటం. అది రెండోది కూడా జ్ఞానం కింద లెక్క. ఫస్ట్ అది ఉండదు, ఎక్కడ దొరుకుతుందని. సో ఆ వయసులో తెలిసి తెలియని వయసులో ఏ బుక్ దొరికితే ఆ బుక్ చదువుతాం. మనకి 2 రకాల అదృష్టం ఉండాలి. అది లక్. అదృష్టం ఏంటంటే మన ఫ్రెండ్స్, పీర్స్ అందరూ కూడా మంచి పుస్తకాలు చదివితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలాంటి పుస్తకాలు చదువుతాం. వాళ్ళు స్లీజీ బుక్స్ చదివితే మనము స్లీజీ బుక్స్ చదువుతాం. ఎందుకు? మనం సాధారణంగా యంగ్ ఏజ్లో బాగా ఫ్రెండ్స్కి, మన సీనియర్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. వాళ్ళే ఈ బుక్ బాగుంది అని అంటే ఆ బుక్ బాగుంది అన్నాడు, చదువుదామని. ఆ టైంలో బై లక్ నాకు మంచి ఫ్రెండ్స్ ఏర్పడ్డారా, లేదా నేను మంచి బుక్స్ నాకు తెలియకుండా నేను మంచి బుక్స్ చూజ్ చేసుకోవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యండమూరిని అందరూ లైక్ చేస్తారు, యండమూరి మళ్ళా నేను కృష్ణమూర్తిని లైక్ చేస్తాను. యండమూరి ఎక్కడో మెన్షన్ చేసినప్పుడు గోపిచంద్ గారి గురించి మెన్షన్ చేశాడు. నేను గోపిచంద్ గారు ఈయన మనం లైక్ చేసే ఆయన గురించి మెన్షన్ చేశాడంటే ఆయన అంత గొప్ప రైటర్ అయి ఉంటాడు. అప్పుడు గోపిచంద్ గారి పుస్తకం చదవటం మళ్ళా వెంకటకృష్ణమూర్తి ఒకసారి ఎక్కడో నా ఫేవరెట్ రైటర్ కెన్ ఫోలెట్ అన్నాడు. అనగానే ఏం ఫేవరెట్ కెన్ ఫోలెట్ అప్పుడు సిగ్నేచర్లో తెలుసు. కెన్ ఫోలెట్ ఏంటి? కెన్ ఫోలెట్ అలా నాకు ఇంకొకటి ఏంటంటే తెలుగు లిటరేచర్ చదువుతూ ఇంగ్లీష్ లిటరేచర్లో వ్యాస్ట్ బిగ్నెస్ ఉంది. ఆ బిగ్నెస్కి మనం పడిపోతూ ఉంటాం. ఆ టైంలో ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలని కోరిక. నా అదృష్టం చేస్తూ నేను కొంచెం ఈజీ ఇంగ్లీష్ తోటి చదవటం మొదలుపెట్టాను. మన ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్తో స్టార్ట్ చేశాను. నా అదృష్టం ఎప్పటికీ ఫీల్ అయ్యేదంటే నేను ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్లో ఆర్కే నారాయణ గ్రేట్ బుక్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదిగే టైంలో చదవాల్సిన బుక్స్. లైఫ్ గురించి సునిశ్చిత హాస్యంతో ఆయన ఎలా చెప్తాడు, ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. మణిరత్నం సినిమాలు కనిపిస్తూ ఉంటాయి ఆయన బుక్స్లో. అలా నా అదృష్టం కొద్దీ అలా జరిగింది. అవి చదువుతున్నప్పుడు నాకు క్రియేటివిటీ ఇక మెల్లమెల్లగా చదువు చాప్టర్లు ఆపేసి ఆలోచిస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ గోపిచంద్ గారి గురించి చెప్పాను. నేను డిగ్రీ చదివి లిటరల్గా అందరూ కూడా ఓకే వీరు చదువు నెగ్లెక్ట్ చేసేసి పాడైపోయాడనే లెవెల్కి వచ్చారు. నా ఫ్రెండ్స్ అందరూ, నా స్కూల్ మేట్స్ అందరూ కూడా సేమ్ నాతో పాటు చదివిన సేమ్ గ్రేడ్స్ వచ్చినప్పుడు ప్రస్తుతానికి రాజస్థాన్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలా అందరూ ఫారిన్ వెళ్ళారు. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు కూడా అందరూ ఇంజనీరింగ్ చదువుతారు. ఆ టైంలో ఏంటి వీళ్ళన్నా ఎందుకు ఉండాలి, నా ఇష్టం, నేను ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తూ ఉన్నారు, నేను సినిమా చూస్తూ ఉన్నాను, డిగ్రీ అయిపోయింది. ఆ టైంలో మంచి పుస్తకం చదివాను, అసమర్థుని జీవయాత్ర. ఆ బుక్ చదివిన మరుక్షణం నేను వితిన్ 1 వీక్లో నేను పార్ట్ టైం జాబ్ గ్యాస్ కంపెనీలో, కృష్ణతులసి గ్యాస్ కంపెనీలో గుంటూరులో గ్యాస్ ఏజెన్సీలో జాబ్ చేయండి. శాలరీ 1000 రూపాయలు. మా ఇంటి దగ్గర నుంచి మనీ తక్కువ తెచ్చుకోవటానికి స్టార్ట్ చేశాను. అలా ఇన్ఫ్లుయెన్స్ అనేది, విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ బుక్స్ నుంచే వచ్చింది నాకు. ఆ తర్వాత అయాన్ ర్యాండ్ వి ద లివింగ్ ఒకటి, ఫౌంటైన్ హెడ్ బుక్స్ మన క్యారెక్టర్ బిల్డ్ అవడానికి ఉపయోగపడింది. అందులో అయాన్ ర్యాండ్ బుక్స్లో మీకు గమనించండి, ఒక ప్రొటాగనిస్ట్ ఎప్పుడు కూడా ఈ స్విమ్స్ అగెన్స్ట్ ద స్ట్రీమ్ ఫైట్ చేస్తూ ఉంటాడు, సిస్టమ్ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో నేను అనుకున్నాను, నేను ఫ్రెండ్స్ జోక్గా చెప్పేవాడిని ఫ్రెండ్స్ తోటి, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను, స్క్రిప్ట్ రైటర్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంట్రా సినిమా అంటావు, ఇంట్రా స్క్రిప్ట్ రైటర్ అంటావు, ఇంట్రా ఎంతమంది సాధ్యం, ఎంతమంది సక్సెస్ అవుతారు, నీకు ఎలా సాధ్యం అది. బట్ ఏమో నేను అది చూజ్ చేసుకున్నాను. ఒక్కటి నేను టూల్ వాళ్ళు చైనా సామెత ఒకటి ఉంది, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే సంపాదించుకోవాలి. నా స్టడీస్ అన్ని సినిమాకి పోగొట్టుకున్నాను, ఆ సినిమా ద్వారా నేను అవి రీక్ అయింది. మొన్న నా ఫ్రెండ్స్ నా సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చారు, నా క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్. చిన్నప్పుడు ఎప్పుడో గుంటూరులో చెప్పిన మాట గుర్తు చేసి
నువ్వు అలా అన్నావు, అలానే చేసావురా. అలా క్యారెక్టర్ బిల్డ్ అవడానికి అయాన్ ర్యాండ్ బుక్స్ అలా అని చెప్పేసి యండమూరి వేంద్రనాథ్ బుక్స్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్. తోడు శ్రీశ్రీ లైఫ్ ఏ టీచర్ ఒక విధంగా అదే నా కర్స్, అదే నా బూన్. ఒక విధంగా బేసికల్గా నేను ఐఎమ్ లోన్లీ పర్సన్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను లిమిటెడ్ ఫ్రెండ్సే ఉంటారు. నేను ఎక్కువ మందితోటి కలుపుకోకపోతే వెళ్ళిపోయి పని కట్టుకొని పలకరించేసి పరిచయం చేసుకొని అలా కలిసి క్యారెక్టర్ కాదు. ఎవరు నన్ను లైక్ చేశారు అన్న తర్వాత నేను రిసిప్రికేషన్ మొదలు పెడతాను. అప్పటిదాకా నా షెల్లోనే ఉంటాను. దానివల్ల ఏంటంటే నాకు తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. బట్ ఆ ఫ్రెండ్స్ తోటి మాత్రం నేను ఇంకా లైఫ్ అంతా సేల్ అవుతూ ఉంటాను. ఎన్ని ఇది వచ్చినా కానీ అలా కంటిన్యూ అవుతూ ఉంటాను. ఆ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నాకు గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. ఒక విధంగా నాకు ఎన్నో హెల్ప్ చేసిన వాళ్ళు. నేను హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి వద్దామనుకుంటే నా ఫ్రెండ్ దగ్గర నేను 5,000 అప్పు తీసుకొని ఇంటి దగ్గర చెప్పలేము కదా, సినిమా అంటే మా వాడు పాడైపోయాడు అనుకుంటారు, బాధపడిపోతారు, లేదా నాకు నమ్మకం ఉందని చెప్పేసి అయినా కానీ వాడు ఇచ్చాడు ఫ్రెండ్ అని చెప్పేసి. అది అలా ఫ్రెండ్స్ హెల్ప్, మంచి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, మంచి బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ కలిసి దానికి తోడు ఏంటంటే కష్టాలు ఇవన్నీ కూడా